నమస్తే కేఎస్కే టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రియా. ముందుగా వార్తల్లోని వివరాలను చెక్కల చెరువులో సామూహిక సీమంతాలు అన్నప్రాసన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే. అనంతపురం జిల్లా గుత్తి మండల పరిధిలోని చెక్కల చెరువు గ్రామంలో గురువారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఐసీడీఎస్ సిడిపిఓ ఢిల్లీశ్వరి, ఐసీడీఎస్ సూపర్వైజర్ గౌరీ ఆధ్వర్యంలో పౌష్టికాహార మహోత్సవాలలో భాగంగా సామూహిక సీమంతాలు మరియు అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, గుత్తి టీడీపీ ఇన్ఛార్జ్ గుమ్మనూరు నారాయణ, యువ నాయకుడు గుమ్మనూరు ఈశ్వర్ హాజరై వారి చేతుల మీదుగా సామూహిక సీమంతాలు మరియు అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం గర్భవతులకు సీమంతం చేసి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు శారద, రామాంజనమ్మ, రమీజా, వెంకటరంగమ్మ, సుంకరత్నమ్మ, విజయమ్మ పాల్గొన్నారు. అలాంటి కుటుంబంలో అతనికి 2 బిడ్డలు, 1 కొడుకు. కొడుకుని ఎట్లా చూసుకుంటాం మన అందరికీ తెలుసు. బిడ్ల నేతలకి యారు పెడతారు తలచమ్ములు దిక్కుపోమా ఈ అమ్మ చదవంటే సార్ తవులు కొడతా. అక్కడ శ్రీమంత కార్యక్రమం జరుగుతుంది. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసింటే జయరామన్న గారికి, మన ఈశ్వర్ గారికి స్వాగతం, సుస్వాగతం. అన్న మీరు తోసుకోకుండా అక్కడ శ్రీమంత కార్యక్రమంలో ఉంది. నా విలేకరులకు అవకాశం ఏంటి శివ, మీ వెనక విలేకరులకు అవకాశం ఏంటి? విలేకరుని ఫోటో వేస్తే నా మధ్యలో నా ఫ్రీగా ఉండమని చెప్పిన అందరినీ శాసనసభ్యులు జయరామన్న గారు వచ్చి ఉన్నారు. అందరికీ స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తున్నాం. పాట పాడతారు మన భీమా. ఆ పాట పిలకండి మీరందరూ. భీమా యశ్వ భీమా పాట. అక్క ఇట్లా తిరగండి, అక్కడ ఇరుగు నా ఈశ్వరన్న ఇక్కడ తిరగండి.
జై జై తెలుగుదేశం. ప్రియతమ నాయకులు